ఉపాధి హామీ సమస్యలతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పట్టించుకోవాలని సిపిఎం నాయకులు లంకా రాఘవులు కోరారు. పట్టణంలోని సుందరయ్య భవన్లో జరిగిన మీడియా సమావేశంలో నాయకులతో కలిసి మాట్లాడారు. జిల్లాలో ప్రజల గోడును ప్రభుత్వాలు పట్టించుకోవాలని తెలిపారు. సిపిఎం ఆదిలాబాద్ ఏరియా కమిటీ జిందాబాద్ జిందాబాద్. పరిష్కరించాలి ప్రజా సమస్యలను, పరిష్కరించాలి ప్రజా సమస్యలను, సమస్యలపైన ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలి నశించాలి. ఆదిలాబాద్ ఏరియా కమిటీ ఉపాధి హామీ సమస్యలతోని కూలీలు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నాకు పెండింగ్ బిల్ దాదాపుగా 2 నెలలు 3 నెలల నుంచి పెండింగ్ బిల్లును ఇవ్వాలని, ప్రతిదానికి జాబ్ కార్డు లింక్ చేసిండు, జాబ్ కార్డులు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మంచినీళ్ళ సమస్య చాలా తీవ్రంగా ఉంది ఆదిలాబాద్ జిల్లాలో. ముఖ్యంగా ఏంటంటే ఈసారి ఎండలు బాగా ఉన్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా నీటి మట్టం అనేటువంటిది బాగా పడిపోయినాయి. గత సంవత్సరం మేలో కొంచెం ఇబ్బంది అయ్యేది, ఇప్పుడు మార్చిలోనే ఇబ్బందులు వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు మిషన్ భగీరథ మీద జనరల్గా గవర్నమెంట్ ఆధారపడ్డది. కానీ ఇవాళ ఏదైతే ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వచ్చేది అది కూడా ఎండిపోయినాయి. రాబోయే కాలంలో తీవ్రంగా ఆదిలాబాద్ జిల్లాలో నీళ్ళ సమస్య తీవ్రమైన కావడానికి అవకాశం, ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వస్తుందని మంచినీళ్ళ సమస్యను పరిష్కరించాలా, బోర్లలో కూడా పైపులు వేసి చేయాలనేటువంటి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ప్రాజెక్టు ఏంటంటే మోడల్గా పైలట్ ప్రాజెక్టుగా ఒక మండలానికి ఒక గ్రామాన్ని తీసుకున్నారు. అది పిప్పల్దర్ ఆదిలాబాద్ అయితే కానీ, మావలు అయితే వాగాపూర్ కానీ, అట్లనే జైనత్ అయితే పిప్రాడ కానీ, బేలు అయితే డోక్తాల్ లాంటి గ్రామాలలో నిరుపేదలకు